నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏదైనా సరే ₹1 దానం చేయాలన్నా సరే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కువైట్లో ఉన్న కువైటీలు కానీ అలాగే ప్రవాసులు కానీ ప్రవాసుల్లో భారతీయులు కూడా రక్తదానం కానీ అవయవ దానం చేయడంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ సెంటర్ ఫర్ కిడ్నీ డిసీజ్ మరియు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సొసైటీ ప్రెసిడెంట్ టర్కీ ఆల్ ఉతైబీ గారు మాట్లాడుతూ అవయవ మార్పిడిలో కువైట్ యొక్క మార్గదర్శక పాత్రను ఆయన హైలైట్ చేశారు. ఆల్ ఉతైబీ గారు మాట్లాడుతూ ఒక కొత్త గుండె మార్పిడి కార్యక్రమాన్ని కువైట్ లో ప్రారంభించాము. కాలేయ మార్పిడి కార్యక్రమం కూడా కువైట్ లో విజయవంతంగా జరిగిందని చెప్పి అవయవ మార్పిడిలో కువైట్ సామర్థ్యాలను విస్తరిస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. గల్ఫ్ దేశాలలో అవయవ మార్పిడిలో అగ్రస్థానంలో కువైట్ దేశం ఉందని చెప్పేసి కువైట్ జనాభాకు సంబంధించి బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి అత్యధిక సంఖ్యలో అవయవ దానం చేయడం ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. కువైట్ లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయి చనిపోతూ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అవయవ దానం చేస్తూ ఉన్నారు. అవయవ దానం చేయడంతో చాలా మందికి మేము కిడ్నీలు మారుస్తూ ఉన్నాము. గుండె మార్పిడి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ముఖ్యంగా కువైట్ లో కిడ్నీ సమస్యకు షుగర్ వ్యాధి కారణమని చెప్పేసి షుగర్ వ్యాధి ఉన్నవారిలో 30% మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. దీంతో వాళ్లకు డయాలసిస్ గానీ లేకపోతే కిడ్నీ మార్చాల్సి వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో అవయవ దానం చేస్తూ ఉన్న ప్రతి ఒక్క కువైటీ పౌరుడికి ప్రవాసులకు భారతీయులకు పాదాభివందనం చేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.